హాయ్ ఫ్రెండ్స్, దీక్షణ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఏదైతే అన్న బిడ్డది అయితే పుట్టినరోజు ఉందండి. ఈరోజు సంయుక్తది అయితే పుట్టినరోజు ఉంది. ఈరోజు అయితే మేము సంగారెడ్డికి వెళ్తున్నాం. ఇంటి దగ్గర నుంచి సంగారెడ్డికి వెళ్తున్నాం. వీళ్ళ బ్లాగ్ మొత్తం అయితే అదే అన్నమాట. మనకు బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే నన్ను ఆదరించినట్టు వీడియో కూడా ఆదరిస్తారు అనుకుంటున్నాను. అలాగే దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. యూట్యూబ్ ఛానల్ అయితేనేమో మనకైతే మా ఫ్యామిలీ వ్లాగ్స్, అలాగే ఎడ్యుకేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకుని అలాగే అన్బాక్స్ వీడియోస్ కూడా చేస్తుంటాను. అలాగే అన్ని వీడియోలు ఆదరించినట్టు ఈ వీడియో కూడా ఆదరించి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్ తోటి మరిన్ని వ్లాగులతో అయితే మేము ముందుకు ఉంటాను. మన వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మనం ముందుకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా అయితే నేను ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ ఇప్పుడు కూడా ఎర్లీగా వెళ్దామనడానికి చలికాలం కాబట్టి ఎర్లీగా లేవలేకపోయినాం. యాక్చువల్ 5కి బయలుదేరదాం అనుకున్నారకే పిల్లలు లేవలేదు. పిల్లలు లేవకి ఈ టైం అయింది. ప్రజెంట్ అయితే మనకైతే ఇప్పుడు 7:30 అవుతుంది. 7:30 అయితే మనం ఏం చూసుకుంటే మనకైతే 3 hours జర్నీ ఉందన్నమాట. మ్యాప్ ప్రకారం చూసుకుంటే మనకు 3 hours జర్నీ అయితే మనకు డైరెక్ట్ అయితే మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తే మనకు డైరెక్ట్ పటాన్ నుంచి సంగారెడ్డికి వెళ్తాను. ఎంత ఎర్లీగా లేదామనుకున్నా కానీ ఈ చలికాలం అయితే లేవలేకపోతున్నా. 5:30కి బయలుదేరదాం అనుకున్నాను. 4కి అయితే లేదామనుకున్నాను. మేము లేచినాం కానీ పిల్లలు లేవలేదు. పిల్లలు లేపుకునేసరికి అయితే టైం అయిపోయింది. ఆల్మోస్ట్ పిల్లలు రెడీ అయిపోయారు. ఇంకో 2 minutesలో అయితే బండి ఎక్కేస్తాం. అలాగే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడైతే డైరెక్ట్ అయితే మనం అయితే సంగారెడ్డికి వెళ్తున్నాను. సంగారెడ్డికి వెళ్తే మనకైతే బ్లాగ్ అయితే చూసుకోండి. అలాగే యాక్చువల్ ఇక్కడనే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ కొద్దిగా అన్నకు షెడ్యూల్ కుదరలేదు. అన్న కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కుదరలేదు. యాక్చువల్లీ ఇవాళ మన ఇంటి దగ్గరనే ఇలా బర్త్డే ఫంక్షన్ ఇచ్చారు కానీ రాలేకపోయారు. కానీ మేము అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. అందుకనే నేను ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నేను షాపింగ్ చేసేసి అయితే ఈరోజు ఎర్లీకి వెళ్దాం అనుకున్నారకి ఈ టైం అయింది. అందుకని ఇప్పుడైతే వెళ్తున్నాను. నిన్న ఈవినింగ్ పెట్రోల్ అయితే 2500 అయితే మనం అయితే కార్లో అయితే పోసిన. ఇప్పుడు డీజిల్ అయితే మనకు ఉంది. ఇక్కడైతే ఎక్కడ పోసుకున్న అవసరం లేదు. మనకు అప్ అండ్ డౌన్ అయితే 7:30 చూపిస్తుంది కదా. 7:30 అయితే మనకైతే 7:28 అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ 2500 అయితే పెట్రోల్ కొట్టేసుకున్నాను. ఇక ముందుకు వెళ్ళి అయితే మనం అయితే కొద్దిగా గాలి చెక్ చేసుకుని అయితే మనం వెళ్దాం. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ అయితే బండి ఎక్కేసారు. స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే చూసుకున్నాం. అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరంగానైతే ఊర్లో అయితే గాలి చెక్ చేయించుకున్నాను. కారుకి అయితే డైరెక్ట్ అయితే నేను మాల్కి వెళ్ళకుంటే షార్ట్ కట్ రూట్లో అయితే నేను శివానగూడెం నుంచి అయితే లోయపల్లి నుంచి అయితే గుణగల్ నుంచి అయితే మనము ఇబ్రాహీంపట్నం అయితే షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాను అనమాట. ఇబ్రాహీంపేట దగ్గర అవుటర్ నుంచి అయితే ఎక్కుతాను. అలాగే పిల్లలు కూడా పొద్దుగా లేవగా అల్లరి కొద్దిగా లేట్ అయిపోయింది కాబట్టి ఎర్లీగా బయలుదేరదాం, కొద్దిగా ముందే వెళ్దాం. ఎందుకంటే యాక్చువల్ నిన్న బయలుదేరదాం చెప్పాను కానీ నిన్న బయలుదేరలేదు. కనీసం మార్నింగ్ ఎర్లీగానే బయలుదేరదాం అనుకోడానికి పిల్లలు లేవలేదు. అందుకు లేట్ అయిపోయింది. ఇప్పుడైతే మన జర్నీ అయితే మనకు డైరెక్ట్ అయితే శివానగూడెం అలాగే లోయపల్లి వెళ్తాం. ఇప్పుడు డైరెక్ట్ అయితే అవుటర్ దగ్గరికి వచ్చేసాను అనమాట. అవుటర్ దగ్గరికి వచ్చేసాం అంటే మనకు బొంగళూరు గేట్ దగ్గరికి వచ్చేసాను. నేను బొంగళూరు గేట్ దగ్గర అయితే వెహికల్స్ చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎందుకంటే ఇంకా పండుగ నుంచి అయితే అందరు బయటికి వెళ్ళిన వాళ్ళు అయితే చాలా మంది అయితే వెహికల్స్ అయితే కార్లు చాలాసేపు లేదైనా 15 నిమిషాలు అయితే మనకి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. డైరెక్ట్ బొంగళూరు గేట్ దగ్గర అయితేనే మా రోడ్ వర్క్ జరుగుతుంది. అందుకే చాలాసేపు అయితే ట్రాఫిక్ వెయిట్ చేయవలసి వచ్చింది. అలాగే అవుటర్ నుంచి అయితే నేను లెఫ్ట్ తీసుకుని అయితే అవుటర్ మీకు ఎక్కుతున్నాను. ముందైతే మాకు టోల్ ప్లాజా వస్తుంది. టోల్ ప్లాజా అయితే ఇక్కడ టోల్ గేట్ అయితే నేను మర్చిపోయాను ఫాస్టాగ్లో డబ్బులు వేసుకోవడం. అయితే సైడ్ కార్ యాప్ అయితే ఫాస్టాగ్ అయితే డబ్బులు వేసుకున్నాను. ఎందుకంటే మనకు డబ్బులు ఇక్కడ కట్టుగా కాబట్టి మనకు ఎండింగ్లో మనకు ఆటోమేటిక్ దిగుతాం కదా, అక్కడైతే పేమెంట్ చేస్తాం కాబట్టి సైడ్ అయితే ఆపేసుకున్నాను. ఫాస్టాగ్ అకౌంట్లో అయితే మనీ అయితే వేసుకున్నాను. మనీ వేసుకుని అయితే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా. ఆర్డర్ మీకు అయితే ఎక్కేసాను. చాలా ఆకలి వేస్తుంది. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. టిఫిన్ కూడా ఏం చేసుకోలేదు. టిఫిన్ చేసుకోకుండా డైరెక్ట్ బయలుదేరినాం. ఎందుకంటే మార్గం మధ్యలో ఆడని తినొచ్చు అనుకున్నాం. ఇబ్రాహీంపట్నం దగ్గర కూడా అక్కడ కూడా కుదరలేదు. ఎప్పుడైనా మేము మా బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే డైరెక్ట్ పటాన్చేరులో అయితే మనకు ఇది అవుటర్ దిగంగానే అయితే మన టోల్ గేట్ దాటంగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే మనకైతే మంచి టిఫిన్ షాపులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి అయితే తినైతే మనకు అన్న దగ్గరికి వెళ్ళిపోతాను. వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీడియో అయితే లాస్ట్ చివరి వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఆల్ వీడియోస్ ఎలా విధంగా ఆదరిస్తున్నది ఈ వీడియో కూడా అదే విధంగా ఆదరించండి. అలాగే ఎండ్ వరకు వీడియో అయితే చూసేసేయండి. మేమైతే ఇప్పుడైతే చూసుకుంటే అయితే ఫ్లైఓవర్ మీద అయితే జర్నీ అయితే చాలా సాఫీగా జరుగుతుంది. అలాగే చాలా వెహికల్స్ ఎందుకంటే
మనకు సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి సిటీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళతో మన సిటీకి వచ్చేస్తున్నారు. ఎక్కడ చూసిన కార్లే చాలా ట్రాఫిక్ ఉంది. అంటే ట్రాఫిక్ అని కాదు కానీ ఎక్కడ చూసిన కార్లు చాలా ఉన్నాయి అన్నమాట. ఎటు చూసినా మన కార్లు చూసారు కదా, మన కార్లు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ అయితే దగ్గరికి వచ్చేసాం అనమాట. అంటే సిటీ మధ్యకి అయితే మనము లేదన్నా ఇప్పుడు ఇంటి దగ్గర చూడొచ్చేసరికి మనకు 80 కిలోమీటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంకా లేదన్నా ఇంటి దగ్గర చూసుకున్నాం కదా, ఇంటి దగ్గర చూసుకుంటే మనకు 154 కిలోమీటర్లు వచ్చేస్తుంది. ఇంకా లేదన్నా మనం సగం వెళ్ళిపోవాలి. ఆకలి అయితే బాగా దంచేస్తుంది, ఎందుకంటే నైట్ కూడా తినలేదు. పొద్దుగాలు తిందాం అనుకున్నాం కానీ కొద్దిగా లేట్ అయిపోయింది. మధ్యలో కూడా ఆవుదా తిందాం అనుకున్నాం కానీ అక్కడ కుదరక, ఎప్పుడైనా మేము అన్న దగ్గరికి వెళ్ళా కానీ మన ఇక్కడ మనకు పటాన్చెరు దగ్గర రాగానే ఇక్కడ టీ అయితే చేసి టిఫిన్ చేసి అయితే అన్న దగ్గరికి వెళ్ళిపోతాం. ఆర్డర్ మీదకి అయితే ఇక్కడైతే మనం 12 నెంబర్ మీద అయితే ఆర్డర్ మీదకి ఎక్కేసినాం. ఇక్కడ మనము ఎగ్జిట్ అయ్యే నెంబర్ అయితే పటాన్చెరు దగ్గర అయితే ఎగ్జిట్ అయ్యే నెంబర్ 3 నెంబర్ అనమాట. ఇక్కడైతే మేము లెఫ్ట్ తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకుని అయితే పటాన్చెరు దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ టోల్ ప్లాజా అయితే టోల్ గేట్ కట్టేసేయాలి. అంటే ఇక్కడ ఎగ్జిట్ అయితే మనకు 3వ నెంబర్ అనమాట ఎగ్జిట్. అక్కడ మనము వెళ్ళేటప్పుడు కూడా మనం దిగేటప్పుడు మనకు 12 అన్నమాట ఎగ్జిట్. ఇక్కడైతే టోల్ ప్లాజా దగ్గరికి వచ్చినా ఇక్కడ టోల్ గేట్ అయితే కట్టేసినా, ఎందుకంటే ఫాస్ట్ ట్యాగ్లో అయితే అమౌంట్ వేసేసుకున్నాను కాబట్టి కట్టేసి కిందికి అయితే దిగిపోతున్నా. లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ పైకి ఎక్కేస్తే మన అవుటర్ పైకి వెళ్తాను అనమాట. ఇక్కడైతే మనం చూసుకుంటే నేనైతే లెఫ్ట్కి వెళ్తున్నా, అయితే బొంబాయి రూట్కి వెళ్తున్నా. పైకి వెళ్తే మనకు హైదరాబాద్ రూట్ వచ్చేస్తాను అనమాట. లెఫ్ట్ తీసుకుని బొంబాయి రూట్కి వచ్చేస్తున్నా. లెఫ్ట్ తీసుకుని అయితే మనకు ఇక్కడ పక్కనే దీని పక్కనే మనకు హోటల్స్ ఉన్నాయన్నమాట. ఇరాన్ ఛాయ్ కూడా బాగుంటుంది ఇక్కడ ఛాయ్ తాగి ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చెప్పేది, ఎందుకంటే పిల్లలు కూడా తినిపియాలి. ఇక్కడ టిఫిన్ చేసి అయితే మనకు టీ తాగేసి అయితే అన్న దగ్గరికి బయలుదేరుతాం. ఇక్కడ ముందర కనిపిస్తుంది మనకు తాజ్ డాబా దగ్గర అయితే వెహికల్ అయితే పెట్టేస్తున్నాయి. ఇప్పుడు వెహికల్స్ చాలా రష్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా మందికి టిఫిన్ చేసానికి అయితే టీ తాగడానికి అయితే ఇక్కడ టీ అయితే చాలా ఫేమస్ అనమాట. చాలా మంది అయితే టిఫిన్ చేయడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారు. అక్కడ పార్కింగ్ చేసాను, కొద్దిగా టైం పట్టింది. కొద్దిగా ముందుకైతే కార్ పెట్టేసుకొని అయితే టిఫిన్ సెంటర్ లోపలికి వెళ్ళాను. అలాగే పిల్లలకి ఏం కావాలో అడిగైతే ఇక్కడ నానమ్మ కూడా కార్లో కూర్చోబెట్టాను. నానమ్మ కార్లో కూర్చోబెట్టి అయితే నానమ్మకి ఇక్కడ టిఫిన్ ఇచ్చేసి పిల్లలకి ఏం కావాలో అడిగాను. పిల్లలు మాత్రం మాకైతే పూరి కావాలని అడిగారు. పూరి కూడా మనకు పిల్లలకైతే ఆర్డర్ చేశాను. నానమ్మకైతే లోపలైతే మన కార్ అనే కూర్చుంది, అక్కడికి వెళ్ళి అయితే టిఫిన్ ఇచ్చేసాను. టిఫిన్ ఇచ్చేసి అయితే మేము లోపలికి వెళ్తాను. ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ ఇడ్లీ చెప్పుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే ఇడ్లీ చెప్పుకున్నాను, పిల్లలకైతే పూరి తీసుకున్నాను. పిల్లలు అయితే ఇష్టంతో అయితే బాగా తినేస్తారు. ఎందుకంటే చాలా ఆకలి మంట మీద ఉంది. ఎందుకంటే ఎర్లీగా తిందాం అనుకున్నాం, ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం కానీ అంత ఎర్లీగా కుదరదని బయట అయితే తిందాం అనుకున్నాం కానీ ఎక్కడ కుదరకనే ఆఖరికి అయితే ఇక్కడ తాజ్ డాబా దగ్గరికి వచ్చేసిన టిఫిన్ అయితే చేసేస్తున్నా. ఇక్కడ పిల్లలకు ఇక్కడ నాకైతే ఇడ్లీ సాంబార్ తీసుకున్నాను. ఇడ్లీ సాంబార్ అయితే తినేసి అయితే ఇక్కడ మంచి టీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే టీ అయితే చాలా మంది ఇక్కడ ఇరాన్ ఛాయ్ బాగుంటుంది చాలా మంది చెప్పారు. మా బ్రదర్ కూడా చాలాసార్లు ఎప్పుడు వచ్చినా మా బ్రదర్ కూడా ఇక్కడ అయితే మాకైతే టిఫిన్ చేపించి తీసుకెళ్ళలేదు అనమాట. ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసుకొని అయితే పక్కన అయితే బేకరీ షాప్ ఉంటుంది అనమాట. చాలా ఐటమ్స్ ఉంటాయి పిల్లలకు కావాల్సినవి, అయినా స్నాక్స్ అయినా ఫుడ్ అయినా మనకి ఏదన్నా బ్రెడ్ ప్యాకెట్ అయినా క్రీమ్ అయినా కేక్స్ అయినా అలాగే చాలా ఉన్నాయి. ఇలా అయితే ఫుడ్ కంప్లీట్ కాగానే అక్కడికైతే పిల్లలకు కావాల్సినవి తీసేసుకొని మనమైతే డైరెక్ట్ అయితే అన్న దగ్గరికి అయితే బయలుదేరదాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం అన్నమాట. మనమైతే సంగారెడ్డి దగ్గరికి వచ్చేసినాం. సంగారెడ్డి దగ్గరికి అయితే ముందర చూసుకుంటే మనకు సిగ్నల్ ఉంటుంది అనమాట. సిగ్నల్ నుంచి అయితే మనం రైట్ సైడ్ తీసుకోవాలి. గట్టిగా అయితే మనం సంగారెడ్డికి అయితే వచ్చేసినాం. ఈ రోడ్ల మీద చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అలాగే వెహికల్ చాలా వస్తాయి. బొంబాయి రోడ్లో అయితే వెహికల్స్ కూడా అడ్డగోలుగా అయితే బండ్లు నడుపుతారు అనమాట. మన సిగ్నల్ నుంచి అయితేనైతే రైట్ తీసుకుంటాం. రైట్ తీసుకున్నా సిటీ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మన కలెక్టరేట్ ఆఫీస్ అనేది మనం దాటాలన్నమాట. సిటీ లోపలికి అయితే వెళ్తున్నాను. ఈ సిటీ లోపల నుంచి అయితే మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు రైట్ సైడ్లో పెట్రోల్ బంక్ వస్తే రైట్ సైడ్ పెట్రోల్ బంక్ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి. ఇక్కడైతే సిటీ దగ్గరికి వచ్చేసిన అలా రైట్ తీసుకుని అయితే లోపలికి వెళ్తున్నాను అనమాట. కాలనీకి వెళ్తున్నాను. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. లోకల్లో కూడా చాలాసేపు సిగ్నల్ దగ్గర తెలియదులేని ఒక 10 నిమిషాలు కూడా అయితే లేట్ అవుతుంది అనమాట మన సిగ్నల్ వేయడం వల్ల. ఇక్కడైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు టైం చూసుకుంటే మనకైతే 11 అవుతుంది. ఎందుకంటే కొంచెం లేట్ అయితే టిఫిన్ చేసే దగ్గర కొద్దిగా లేట్ అయింది అనమాట. అలాగే ఇప్పుడు మన సంగడికి అన్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాయి అనమాట. ఇప్పుడు 11 అయింది అనమాట మాకు టైం చూసుకుంటే.
అన్నయ్య అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మనకు రైట్ తీసేసుకుంటే మనకు ఎదురుగా స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే అపార్ట్మెంట్ అనమాట అన్నది. అన్న అయితే కింద మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే కిందికి అయితే వచ్చేసాడు. ఇంకా మేమైతే కార్ దిగి అయితే పైకి వెళ్ళాలన్నమాట. అన్న పైన ఉంటాడు అపార్ట్మెంట్లో అయితే. ఇక పైకి వెళ్ళి సామాన్ తీసుకుని అయితే పైకి వెళ్దాం. లిఫ్ట్ దిగానే డోర్ కొట్టారికి డోర్ ఓపెన్ అయితే సంయుక్త చేసింది. సంయుక్త అయితే బయటకు వచ్చి తమ్ముడు కన్నయ్య అయితే తీసుకుని దగ్గరికి వచ్చి అయితే ముద్దు పెట్టుకుంటుంది. ఫస్ట్ ఆల్ రిసీవ్ చేసుకుంది, కన్నయ్య తీసుకుంది, ముద్దు పెట్టుకుని అయితే లోపల తీసుకుపోతుంది. అమ్మ నాన్న అయితేనేమో 3 రోజుల ముందే అయితే అన్న దగ్గరికి వచ్చేసారు. మేమైతే ఈ వీడియో వచ్చాక టైం చూసుకుంటే ఇప్పుడు 12 అవుతుంది. 12 కాగానే స్టార్ట్ చేద్దామని చూస్తున్నాం. ఇక్కడైతే ఫుడ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే పిల్లలు అయితే అక్కడ టిఫిన్ చేస్తారు కదా, మళ్ళీ ఆకలి అంటే ఇక్కడ టిఫిన్ చేపిస్తున్నాం. పిల్లలు అయితే ఆడుకుంటారు. ఇక్కడ బర్త్డే గర్ల్ కూడా ఆడుకుంటుంది సంయుక్త అన్నలతోటి తమ్మునితోటి అయితే. స్పెషల్ అయితే నేను వచ్చాను కాబట్టి మా అన్న అయితే నాకైతే స్పెషల్ అయితే చికెన్ 65 చేపిస్తున్నాను. నాది నా కోసమే, ఎప్పుడు వచ్చినా చికెన్ 65 అయితే నాకు చేపిస్తాడు. ఇక్కడైతే పిల్లలు అయితే అందరూ ఆడుకుంటారు. ఇక్కడ సంయుక్త కూడా ఆడుకుంటుంది, తమ్ముతో ఆడుకుంటుంది. బర్త్డే స్పెషల్ అయితే ఇక్కడైతే మన కుకింగ్ చూసుకుంటే చికెన్ బిర్యానీ, అలాగే మనకైతే చికెన్ 65 చేయించిండు. చికెన్ 65 అయితే టేస్ట్ ఎలాగుందో అయితే నాకు ఇచ్చాడు. నేను తిని అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా ఇస్తా, టేస్ట్ ఎలాగుందో వాళ్ళని అడుగుతా. నేను తిన్నాను, నాకైతే బాగా నచ్చింది, సూపర్ ఉంది. ఎప్పుడైనా స్పెషల్గా అయితే బాగానే చేస్తాడు. అలాగే నా భార్య కూడా ఇచ్చేసాను, తను కూడా తిన్నది ఎలా ఉందో తను కూడా అడుగుతున్నాను. అలాగే అమ్మ కూడా ఇచ్చారు, అమ్మ కూడా ఎలా ఉందో అని అడిగాను. ఫుడ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సంయుక్త బర్త్డే డెకరేషన్కి అయితే ఇక్కడ షాప్కి అయితే వచ్చేసాం. షాప్ దగ్గరకు వచ్చి చాలాసేపు వెయిట్ చేసాం, ఎందుకంటే బ్రదర్ ఇంకా షాప్ తీయలేదని. అదొక వెయిట్ చేసి అయితే వచ్చేసి షాప్ అయితే ఓపెన్ చేశారు. షాప్ అయితే చూసుకుంటే మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అయితే డిజైన్ డెకరేషన్ చాలా బాగున్నాయి. ఇక్కడ బర్త్డేకి సంబంధించి కూడా ఫ్లాగ్ కూడా బాగున్నాయి. ఇక్కడ బెలూన్స్, అన్ని రకాల బెలూన్స్ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలా షాపులు అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు ఆన్లైన్ ప్రైస్ కంటే అంటే మనకు రీజనబుల్ ప్రైజులనే, హోల్సేల్ ప్రైజులనే ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రైస్ అయితే. ఇక్కడైతే అమలుకి కావాల్సిన మనకు బర్త్డే డెకరేషన్ బెలూన్స్, అలాగే మనకు క్యాండిల్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన డెకరేషన్ సంబంధించిన అయితే ఈ షాప్ అయితే తీసుకుందామని వచ్చేసాం. షాప్ అతను అయితే అడిగాము, మాకు నచ్చిన విధంగా డిజైన్, బ్యాక్గ్రౌండ్ డిజైన్ కానీ ఫోటో చూపించాము. అతను కూడా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కలర్స్ అయినా, బెలూన్స్ అయినా ఏమేమి కావాలి, అలాగే బట్టికి సంబంధించిన ఏమేమి కావాలని పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మాకు కావాల్సిన షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బిల్ వేస్తున్నారు. బిల్ అయితే ఇక్కడ మనకు కావాల్సినవి తీసేసుకున్నాం. అలాగే టోపీస్, అలాగే చాక్లెట్స్, అలాగే ఇక్కడ బెలూన్స్, అలాగే రిబ్బన్స్, అలాగే మనకు కేక్ కింద పెట్టుకున్న కవర్, అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ సంబంధించిన అయితే ఇక్కడ ఆల్మోస్ట్ దొరికేసాయి, ఆల్మోస్ట్ తీసేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు స్మోక్ కూడా, స్ప్రే కూడా, షార్ట్ కూడా తీసేసుకున్నాం. ఇక్కడైతే టోటల్ బిల్ చూసుకుంటే అయితే మనకైతే 25 అయింది. మనకు రెగ్యులర్ కస్టమర్ అంటే అన్న బ్రదర్ ఏది ఉన్నా కానీ ఇక్కడికి వస్తారు కాబట్టి అన్నయ్యకి అయితే ఒక 1500 అయితే బిల్ అయితే ప్రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకు ఆన్లైన్లో చూసుకున్నా కానీ
ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అయినా పడ్డది, ఎందుకంటే హోల్సేల్ ప్రైజే పడ్డది అనమాట. ఇక్కడ షాప్ చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ బెలూన్స్ కూడా బాగున్నాయి. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న టైంకి అయితే దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ డెకరేషన్ కంప్లీట్ చేసుకుని, అంటే డెకరేషన్ ఐటమ్ తీసుకొని కార్లో అయితే తీసేసుకొని అయితే ఈ సిగ్నల్ ఉంది కంటే సిగ్నల్ దగ్గర ఉన్న మనకు బ్యాక్ సైడ్ అయితే ఉందన్నమాట ఈ షాప్ అయితే. ఈ షాప్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ అయితే చూసారు కదా ఏ విధంగా మనకు సేమ్ మనకు గోవాలా అనిపించింది అనమాట. ఇక్కడ ఈ షాప్ చూస్తుంటే మాకు కావాల్సిన అయితే ఇక్కడ తీసేసుకున్నాం. అయితే తీసేసుకొని అయితే బిల్ చెప్పిద్దామని బ్రదర్ అయితే అక్కడికి వెళ్ళారు. ఇక్కడ చూసాక చాలా అంటే చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బ్లాక్ డాగ్ అయినా, సిగ్నేచర్ అయినా, వైన్ అయినా, మనకి అంటే చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు కావాల్సింది అయితే మేము అయితే తీసుకున్నాం. ఎందుకంటే ఇంటి దగ్గర ఉన్న రిలేషన్స్ కూడా, చుట్టాలు కూడా వాళ్ళు ఏం కావాలనుకుంటే వాళ్ళు తీసుకున్నాం. ఇక్కడైతే నేనైతే ఇవి తీసుకుని అయితే బిల్ చేపియంగానే ఇక్కడ అయితే సంయుక్తకి అయితే ఆల్రెడీ అయితే మేము కేక్ ఆర్డర్ ఇచ్చిన ఇప్పుడు డెలివరీ తీసుకోవడానికి అయితే బేకరీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళాం. సంగారెడ్డిలో అయితే బెస్ట్ బేకరీ అని అయితే చాలామంది అన్నారు. బ్రదర్ కూడా ఎప్పుడు వచ్చినా ఏ ఈవెంట్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ఆర్డర్ పెడతారన్నమాట. ఆర్డర్ పెడితే వచ్చేసి డైరెక్ట్ వచ్చేస్తే మనకు వాళ్ళు కాల్ చేయగానే మనం అయితే డెలివరీ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఆల్మోస్ట్ అయితే 3 days బ్యాక్ అయితే బ్రదర్ అయితే ఇక్కడైతే కేక్ అయితే సంయుక్తకి కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఇక కేక్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మనకైతే చూసారు, మోడల్ కూడా చూసారు కదా, చాలా రకాల చాక్లెట్ అయినా, పైనాపిల్ అయినా, ఇతర సంబంధించిన చాలా అంటే చాలా ఉన్నాయి. ఇందులో బేకరీ కూడా కేక్లు అయితే బాగానే ఉన్నాయి. మన కేక్ డెలివరీ చేయడానికి ఇంకా 5 minutes పడుతుంటే కదా, ప్యాక్ చేయాలి కాబట్టి 5 minutes పడుతుంది సార్, ఒక 5 minutes వెయిట్ చేయమని చెప్పారు. ఎటకెళ్ళి అయితే 5 minutes వెయిట్ చేస్తాం. అయితే కేక్ అయితే వచ్చేసింది. కేక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చిందంటే నచ్చిందంటే సంయుక్త ఎక్కువ నచ్చిన కేకే చేయించుకుంది. తను చూసి సెలెక్షన్ చేసుకున్న కేక్ ఏదన్నమాట. ఇది లేదని మనకి అయితే 7 kgs ఉంది ఈ కేక్ అయితే. మనకు టోటల్ ప్రైస్ చూసుకుంటే మనకు 4500 అయితే ప్రైస్ పడ్డది అనమాట. ఇక్కడ చాలా డిజైన్గా మంచిగా అనిపించింది కేక్ చూస్తే కూడా. డెకరేషన్ కంప్లీట్ చేసేసరికి ఈవినింగ్ అయితే 7 అయిపోయింది. 7 కాగానే కంప్లీట్ ఈ విధంగా మనకైతే బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా వచ్చేసింది. చాలా అంటే చాలా వచ్చింది, బాగుంది కూడా. మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ మనం సెలెక్షన్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ అనమాట ఇది. ఇక్కడ సంయుక్త అయితే 7 అయితే మనకైతే కేక్ కట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడెప్పుడు తిందామని చూస్తుంది. సంయుక్త అయితే కేక్ కట్ చేసి సిద్ధం అయిపోయింది. ఇక్కడ అన్నలతో కూడా ఫోటో దిగేసింది. ఇక్కడ సమ్ము చూస్తలేవు. ఇగో అందరు ఇక్కడ చూడండి, కొంచెం తినిపించుకుంటే ఇక్కడ చూడాలి, ఫోటోలు తీయాలి. కొంచెం సమ్ము
తమ్ము ఫోటో తన బర్త్డేకి తనే విషయం చెప్పుకుంటా మంచిగా అల్లరి చేసుకుంటూ నవ్వుకుంటూ అయితే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసింది సంయుక్త అయితే. ఇక్కడైతే ఎప్పుడెప్పుడు కేక్ తిందామా అని చూస్తుంది. సరే కూర్చోవడం కుదరట్లేదు, అలాగే ఫోటో స్టిల్స్ ఇవన్నీ ఇవ్వట్లేదు సంయుక్త అయితే. సంయుక్త దాదా వచ్చినా కానీ సంయుక్త అయితే దాదాకాయ చూడట్లేదు. ఎందుకంటే కేక్ తిందామని అక్కడ స్పూన్ తీసుకుని అయితే కేకులు అయితే వచ్చేసి అయితే తినేస్తుంది. ఇక్కడ చూడండి దాదా చేత కూడా స్పూన్ కూడా గుంజేసుకుని తిందామని చూస్తుంది. దాదాకైతే ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఏదైతే చేత పట్టుకుని అయితే దాదా అయితే సంయుక్తగా తినిపిస్తుంది. అలాగే తాతయ్య కూడా సంయుక్తగా తినిపించేస్తారు. కంటిన్యూ చేస్తుంటే సంయుక్త అయితే బాబాయ్ అని పిలుస్తుంది. ఇంక నేనైతే వెళ్ళి సంయుక్త అయితే కేక్ పెడదాని వెళ్ళాను. ఇక్కడ మా చిన్న బాబాయ్ అయితే పడుకుండు, ఇక్కడైతే పెద్ద బాబు, అలాగే మూడో బాబు అయితే నడి బాబు అయితే పడుకున్నాను అనమాట. ఇక్కడ సంయుక్తకి అయితే కేక్ పెడుతున్నా. కేక్ అయితే తింటుంది కానీ ఫోటోలకి అస్సలు చూడట్లేదు. ఇక్కడ కూర్చొని అయితే సంయుక్తకి అయితే కేక్ అయితే తినిపించేశాను. తర్వాత అలా మేనమామలు, అలాగే అలా అమ్మమ్మ, అలాగే అత్త, అలాగే మామలు కూడా తినిపించారనమాట. ఎంతసేపు ఉన్నా కానీ కేక్ అయ్యే చూస్తుంది కానీ ఫోటోలకయ్యే కానీ కేక్ తిందామని చూస్తుంది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ కూడా వచ్చేసింది. అమ్మమ్మ కూడా సంయుక్త అయితే కేక్ తినిపిస్తుంది. అలాగే మేనత్త కూడా వచ్చేసారు. అమ్ములు అయితే మేనమావ దగ్గర పోగానే కామ్ డౌన్ అయిపోయింది. ఎందుకంటే సందీప్ మావ అయితే చాలా ఇష్టం అనమాట. అందుకే మావ కాడికి పోగానే ఇక్కడైతే ఫోటో స్టిల్స్ కూడా ఇచ్చింది. మావ అమ్మడు కూడా మంచిగా ఫోటోలు కూడా దిగింది. మావ కూడా కేక్ మంచిగా సంయుక్త ఎంత కావాలో అంత కాదు తినిపించేశాడు. ఇప్పుడైతే చిన్నమామ అమ్ములు అయితే ఎత్తుకొని అయితే కేక్ తినిపించేశాడు. ఈ మామతో కూడా ఫోటోషూట్ చాలా మంచిగా దిగింది. కానీ మాతో దిగలేదు, ఎందుకంటే ఎంతసేపు ఉన్నా కేక్ తిందామని చూసింది. స్టిల్స్ కూడా బాగా ఇచ్చేసింది. కూడా మా ఆకాశం మావ దగ్గర కూడా అయితే సంయుక్త అయితే మంచిగా అయితే క్యూట్గా అయితే నిలబడి కూర్చొని అయితే ఫోటోలు దిగింది. మావ చేతులతో మంచిగా కేక్ కూడా తిన్నది. అలాగే మేము ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేస్తుంటే ఇక్కడ ఇండియా అఫ్ఘనిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ మ్యాచ్ చూడాలా లేకపోతే బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనాలా ఎటో తెలుస్తలేదు. రెండోది కంటిన్యూ చేసాం. అలాగే మేనత్త కూడా సంయుక్తకి అయితే గిఫ్ట్ తెచ్చారు. విధంగానే అమ్ముల్ బర్త్డే అయితే అనుకున్న విధంగానే జరిగింది. మనం చాలా మంచిగా జరిగింది, చాలా అంటే చాలా. ఎందుకంటే ఏ విధంగా అనుకున్నామో ఏ విధంగా చేద్దాం అనుకున్నామో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ బర్త్డే సెలబ్రేషన్ ఏ విధంగా చేద్దాం అనుకున్నామో ఎంతమంది అనుకున్నామో అంతమందితో అయితే మంచిగా బర్త్డే సెలబ్రేషన్ జరిగిపోయింది. ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ అయితే గ్రూప్ ఫోటో దిగేస్తున్నాం. అలాగే టోటల్ మా ఫ్యామిలీ అనమాట, టోటల్ అందరూ మా ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మా వదిన అలాగే వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ తమ్ముళ్ళు బ్రదర్స్ మొత్తం వాళ్ళ చెల్లెలతో కూడా అయితే ఫ్యామిలీ మెంబర్తో అయితే ఒక సెల్ఫీ అయితే దిగడం జరిగిపోయింది. రెండు ఫ్యామిలీ కలిపి అయితే ఇలా సంయుక్త బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మేము చాలా రోజుల నుంచి అయితే అన్నోళ్ళకి అయితే బట్టలు పెడదాం అనుకుంటున్నాం. ఎప్పుడు పోదామో ఎప్పుడు పెడదామని కోరట్లేదు. అందుకనే ఈరోజు కుదిరింది కాబట్టి ఇక్కడ అన్నకు వదినకు పాపకు కూడా బట్టలు పెట్టడం అయితే జరిగింది. బట్టలు పెడుతున్నాం కానీ సంయుక్తకి అయితే కేకే కావాలి, కేకే తింటుంది. చూడండి ఇక్కడ ముందర చూసారు కదా కేకే తింటుంది. ఇక్కడ కూడా ఫోటో స్టిల్స్ ఇవ్వడం అస్సలు ఫోటోస్ పై చూడట్లేదు. సరేలే తినే అనుకొని ఇక్కడ అన్న వదినకైతే బట్టలు పెట్టేసి ఇక్కడ సంయుక్త కూడా బట్టలు అయితే పెట్టేసడం జరిగింది.
వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెలబ్రేషన్ ఎండ్ అయిపోయింది అన్నమాట. అనుకున్న విధంగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాం. అలాగే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అమ్ములు, గాడ్ బ్లెస్ యూ. అలాగే ఫ్రెండ్స్, మా అమ్ములకైతే మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి, మరిన్ని పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సంయుక్త. అలాగే ఫ్రెండ్స్, వీడియో అయితే చివరకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే లైక్ చేయండి, అన్ని వీడియోలు ఆదరించండి, ఈ వీడియో కూడా ఆదరించినందుకు థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీక్షిత్ కేఎస్ ఛానల్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.